శివుడు అయిన గణేశుని మహాగుణాస్ పర్వతం పైన మరియు సర్పాన్ని శేష్నాగ్ వద్ద విడిచిపెట్టాడు. తర్వాత మహాశివుడు పంచభూతాల్ని పంచరత్న వద్ద వదిలి గుహలోకి వెళ్ళాడని నమ్మిక. అప్పుడు శివుడు తన మాటలు ఎవ్వరూ వినకుండా ఉండేందుకు గాను గుహలో మంట వెలిగించి అక్కడి సమస్త జీవులను నాశనం చేశాడని నమ్ముతారు. అయితే అతను గమనించకుండా పోయిన జింక చర్మం కింద ఉన్న 2 పావురం గుడ్లకి మాత్రం ఎటువంటి హాని జరగలేదు. ఆ 2 గుడ్లు శివుడు రహస్యాన్ని వివరిస్తూ ఉండగా నిశ్శబ్దంగా పొదిగి మాటలను దొంగచాటుగా వినేశాయి. అమర్నాథ్ గుహ చేరుకోగానే యాత్రికులు పావురాల జంటను చూడొచ్చు. వ్యాప్తిలో ఉన్న నమ్మకం ప్రకారం శివుని రహస్యం చాటుగా విన్న 2 పావురాలు మరలా జన్మిస్తూ ఉన్నాయి. అందుచేతనే అవి అమర్నాథ్ గుహను తమ నిత్య నివాసంగా చేసుకున్నాయి. 6వ శతాబ్దానికి చెందిన సంస్కృత రచన నీలమాత పురాణంలో ఈ ప్రసిద్ధ యాత్రా స్థలాన్ని పేర్కొన్నారు. ఈ పురాణం కాశ్మీర్